సర్వాయి పాపన్నపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శమన్నారు. సామాన్యులనే సైనికులుగా చేసుకుని ఆయన పోరాడిన తీరు గొప్పదన్నారు. మా ప్రభుత్వానికి సర్వాయి పాపన్న స్ఫూర్తిదాయకమన్నారు. హైదరాబాద్ లో సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు భట్టి. రాజ్యాంగం ఉంది, హక్కుల గురించి ప్రశ్నించుకోవడానికి కావాల్సినటువంటి చట్టాలు ఉన్నాయి, హక్కులు రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి. ఆ హక్కులు రాజ్యాలు పాలించేటువంటి వాళ్ళు మనకు ఇవ్వకపోతే దాన్ని ప్రశ్నించడానికి న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏమీ లేని రోజుల్లోనే ఈ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి పాపన్న గారి జీవితం నిజంగా చాలా గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితం. సంకల్ప బలం ఉంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని స్ఫూర్తిదాయకం ఉన్నటువంటి వారి జీవితం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ దగ్గరలోకి తీసుకొని పోవటం కోసం ప్రయత్నం చేస్తుందని, దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ పరంగా ఎటువంటి అవసరాలు ఉన్నా మన ట్రాన్స్పోర్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మంత్రి గారు ఉన్నారు. వారు ఒక ఆలోచన చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా ఆ బడ్జెట్ కేటాయించడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడమే కాకుండా పాపన్న గౌడ్ గారి సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని కూడా పెట్టాలి, నగరం నడిబొడ్డున విగ్రహం ఉండాలి, దానికి కావలసిన విధంగా ఏర్పాట్లు కావాలని చాలామంది పెద్దలు అడుగుతూ ఉన్నారు. నేను పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఆ బాధ్యత కూడా అప్పచెప్తా ఉన్నాం.